వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు, సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, రెస్పాన్సిబుల్ ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్ లో హక్కులు మిస్ చేసిన తర్వాత మీకే బాగానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్ గా తీసుకున్నాను. చాలా విషయాలు ఉన్నాయి మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత సీరియస్ విషయంలో మణికంఠని కావాలని ఎస్ని బ్లైండ్ చేశారని ఒక టాక్ అయితే అంటే వేరే వాళ్ళతో హెల్ప్ చేయడం. నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్ కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడాలి. సో అప్పుడు కొంచెం ఫేవర్ అనిపించింది, బట్ ఈస్ డెఫినెట్లీ విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ స్టోరీ అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశాడు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది కూడా చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. అది నేను అన్ని ఎపిసోడ్ చేసిన తర్వాత యష్మి గురించి మీరు ఏం చెప్తారా? యష్మి గురించి ఒక మాటలో ఏ ఎపిసోడ్ ఆదిత్య ఓం కళ్ళు నచ్చినాయి. ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ విష్ణు.